ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శివాయ గురవే నమః. కిందటి ఎపిసోడ్లో మనం బ్రహ్మ నారదులకు ఉపదేశించిన శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రము వాటి అర్థాలు తెలుసుకున్నామండి. ఇప్పుడు గుణనిధి. బ్రహ్మ చెప్పినదంతా విని నారదుడు ఇలా అడిగాడు, తండ్రి, శివుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు? కుబేరుడితో స్నేహం ఎప్పుడు చేశాడు? ఆ పరమాత్ముడి పూర్వతారమైన మహేశ్వరుడు ఏ ఏ లీలలు గావించాడు? ఆ శివచరిత్ర మొత్తం వినిపించు నాకు అన్నాడు. అందుకు బ్రహ్మ ఆనందించి ఈ విధంగా చెప్పసాగాడు అని సూతుడు సౌనకాదులకు వినిపిస్తున్నాడు. చాలా కాలానికి పూర్వం కాపిల్య అనే నగరంలో యజ్ఞదత్తుడనే మహాపండితుడు ఉండేవాడు. విధి విహిత సదాచార పరాయణుడు. యాజ్ఞికుడు అయిన ఆ యజ్ఞదత్తుడికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకు గుణనిధి అనే పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకునేవారు. గర్భాష్టమ ప్రాయంలో ఉపనయనం చేసి విద్య నేర్వ పంపారు. ఆ విద్యార్థి దశలోనే గుణనిధి చెడు స్నేహాల పాలయ్యాడు. చెడు స్నేహాల వల్ల జోదం మొదలైన దుర్వ్యసనాలు మరిగాడు. యజ్ఞదత్తుడు నిత్యం ఏవో పనులలో మునిగి ఉండటం వల్ల ఈ విషయాలు ఏవి ఆయనకు తెలియవు. ఆయన తీరిక వేళలో ఎప్పుడైనా గుణనిధి గురించి భార్యను అడిగితే ఆమె ఒక్కగానొక్క కొడుకు కదా అనే మోహంలో పడి గుణనిధి వేదం అవి బాగా చదువుకుంటున్నాడని, ఇప్పుడే మిత్రులతో కలిసి చింతన చేయడానికి వెళ్ళాడని బొంకుతూ ఉండేది. యజ్ఞదత్తుడి వైదిక కార్యలంపటత్వం ఆయనను గుణనిధికి దూరం చేయటం వల్లనైతేనేమి, తల్లి విపరీతంగా గారం చేయటం అయితేనేమి, గుణనిధి ఎంత చెడిపోవాలో అంత చెడిపోయాడు. పండితపుత్ర పరమసుంఠ అన్నట్లుగా తయారయ్యాడు. ఇవేమీ తెలియని యజ్ఞదత్తుడు గుణనిధికి 16వ సంవత్సరం రాగానే చూడాకర్మ జరిపించడం, ఆ వెనువెంటనే ఒక సద్బ్రాహ్మణ్య కన్యతో వివాహం చేయడం కూడా పూర్తయిపోయింది. గుణనిధికి మాత్రం బుద్ధి రాలేదు. పెళ్ళైన దారికి రాని కొడుకును చూసి తల్లి బాధపడింది. వేట, మద్యపానం, చాడీలు చెప్పడం, అబద్ధాలాడటం, దొంగతనం, జోదం, పరస్త్రీ సంగమం అనే 7 వ్యసనాల్లోనూ ఏ ఒక్కటి అబ్బినా బయటపడడం కష్టమే అంటారు. అలాంటిది ఒకదానికొకటి తోడైతే చెప్పేదేముంది? కొడుకు చెడిపోవటం పట్ల కళ్ళు తెరుచుకున్న తల్లి ఇక అతనికి పైకం ఇవ్వటం మానేసింది. వ్యయమే కానీ ఆర్జన చేత కానీ గుణనిధి స్వగృహంలోనే దొంగతనానికి ఒడిగట్టాడు. పాత్రలు, పళ్ళెరాలు, పీఠాలు, పీతాంబరాలు ఒకటేమిటి అందినదల్లా జోదశాలకు చేర్చడం, జోదంలో ఓడిపోవడం, ఆస్తులన్నీ గెలిచిన వారికి కైంకర్యం చేయడం అలవాటైపోయింది. ఒకనాడు యజ్ఞదత్తుడు అభ్యంగన స్నానం ఆచరిస్తూ తన చేతిని ఉన్న రత్నాంగుళీయకాన్ని జాగ్రత్త చేయమని భార్య చేతికి ఇచ్చాడు. ఆమె దాన్ని ఎడం చేత్తో ఎక్కడో పెట్టి మర్చిపోయింది. గుణనిధి దాన్ని తీసుకుపోయి జోదంలో పణంగా పెట్టి కోల్పోయాడు. అప్పటికి ఆ ఉంగరం సంగతి అందరూ మర్చిపోయారు. ఆ 2వ నాడో 3వ నాడో యజ్ఞదత్తుడు రాజవీధిని వస్తుండగా ఒకానొక వ్యక్తి చేతికి తన ఉంగరం కనిపించింది. యజ్ఞదత్తుడు ఆ అంగుళీకం విషయమై అతన్ని గద్దించగా ఆ అనామకుడు గుణనిధి యొక్క జోదరితనమంతా చెప్పి ఉంగరాన్ని తాను జోదంలో గెలుచుకున్నట్టుగా తెలియజేశాడు. కాగులు, కంచాలు కూడా జోదశాలకు చేరకుండానే కొడుకును అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు, హేళన చేశాడు. యజ్ఞదత్తుడు అవమాన భారంతో ఇంటికి వచ్చి భార్యను పిలిచి తన రత్నాంగుళీయం గురించి ప్రశ్నించగా ఆమె కంగారు పడి తరువాత వెతికి ఇస్తాను అన్నది. యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. కొడుకు ప్రవర్తనను తనకు తెలుపకుండా దాచి వాడిని పాడు చేసిందని తోలనాడాడు. తక్షణమే గుణనిధికి తిలోదకాలు అర్పించాడు. భార్యను వదిలివేసి మరొక స్తోత్రీయ కన్యను మనువాడాడు. గుణనిధి శివరాత్రి పూజ. తన తప్పుడు ప్రవర్తన అంతా తండ్రికి తెలిసిపోయిందన్న సంగతి గుణనిధికి తెలిసిపోయింది. ఇంటికి వెడితే తండ్రి ఏం శిక్ష విధిస్తాడనే భయంతో పారిపోయాడు. ఆ మన్నాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆకలి బాధతో తన చెడు కాలాన్ని నిందించుకుంటుండగా ఒకానొక శివభక్తుడు స్వజన పరివృతుడై సర్వవిధ పక్వాన్నములతో శివారాధనకై ఆలయానికి వెడుతూ కనిపించాడు. ఆ పక్వాన్నాల మీద సువాసనలతో గుణనిధి ఆకలి మరింత రెచ్చిపోయింది. అతడు ఆ శివభక్తులను అనుసరిస్తూ చీకటి పడే వేళకి ఆలయం చేరాడు. అక్కడ ఆ భక్తులు శివార్చన చేసి తమతో తెచ్చిన పక్వాన్నాల్ని నివేదించి నృత్యగీతాదులతో
స్వామిని సేవించి అక్కడే పరుండిపోయారు. అప్పటి వరకు గుణనిధి ఆలయ ద్వారం వద్దనే వేచి ఉండి ఆ సమస్తమైన శివారాధనను తిలకించాడు. అంతా నిద్రించిన అనంతరం శివుని నివేదనను ఆరగించాలనే తలంపుతో గుడిలోనికి కదిలాడు. లోపల దీపం కొండెక్కబోతోంది. శివలింగం యొక్క శిరోభాగాన క్రీనీడలాడుతున్నాయి. ఆకలితో కళ్ళు బయలుగమ్ముకున్న గుణనిధికి ఆ దీపపు వెలుగు చాలలేదు. అందువల్ల తన ఉత్తరీయపు టంచును చింపి ఒత్తిగా చేసి ప్రమిదలో కొడిగడుతున్న ఒత్తితో వెలిగించాడు. దీపం ఎగదోశాడు. చీకటి పటాపంచలైంది. ఆ కాంతిలో గుణనిధి శివ నివేదనలన్నింటినీ మూటకట్టుకుని త్వరగా పారిపోబోయాడు. ఆ తొందరలో నిద్రిస్తున్న వారిలో ఒకరికి గుణనిధి కాలు తగిలింది. వారు మేల్కొని దొంగ దొంగ అని అరిచారు. దేవాలయ రక్షకభటులు రివ్వున దూసుకువచ్చి చేతిలోని బాణాకర్రతో కాబోలు ఒక దెబ్బ కొట్టారు. అంతే. ఆ ఒక్క దెబ్బతోటే గుణనిధికి కపాల మోక్షం అయిపోయింది. తక్షణమే యమదూతలు వచ్చి గుణనిధి యొక్క సూక్ష్మదేహాన్ని పాశాలతో బంధించి యమలోకానికి కొనిపోబోయారు. ఇంతలోనే వచ్చారు శివపారిషదులు. గుణనిధి యొక్క సూక్ష్మదేహాన్ని తమకు అప్పగించాల్సిందిగా శాసించారు వారు. ఆశ్చర్యపోయారు యమదూతలు. అహో శివదూతలారా, ఇతనితో మీకేం పని? ఇతడు మహాపాపాత్ముడు. స్నాన సంధ్యలు కానీ శుచిశుభ్రతలు కానీ ఆచార వ్యవహారాలు కానీ ఏమీ లేనివాడు. తల్లిదండ్రులకు కష్టము కలిగించినవాడు. జోదరి, దొంగ, తుంటరి అయిన ఇటువంటి భ్రష్టుడితో మీకేం పని అని అడిగారు. శివదూతలు నవ్వుతూ, ధర్మకింకరులారా, మీరు చెప్పినదంతా సత్యమే. అయినప్పటికీ ఈరోజు బహుళ చతుర్దశి కాబట్టి ఇది శివునికి ఇష్టమైన మాస శివరాత్రి పర్వదినం అయింది. ఈనాడు తెలుసో తెలియకో పగలు 4 జాములు ఉపవాసంతో గడిపాడు. సాయం వేళ శివభక్తులతో కలిసి శివాలయం చేరాడు. నక్షత్ర దర్శన వేళకు శివార్చన సందర్శనం చేశాడు. శివలింగపు ఉగ్రభాగాన పడే క్రీనీడ ఇతని ఉత్తరీయపు టంచుతో చేసిన వృత్తి యొక్క కాంతితో కొట్టుకుపోయింది. దాంతోనే ఇతని పాపాలు కొట్టుకుపోయాయి అని చెప్పి గుణనిధి సూక్ష్మదేహమును తమతో తీసుకువెళ్ళిపోయారు. యమదూతలు శివదూతలు నిద్రించలేదు. అందువల్ల యమపురి చేరి తమ ప్రభువైన సమవర్తికి జరిగింది విన్నవించారు. అప్పుడు శమనుడు తన కింకర్లను చూసి, భటులారా, మీకొక సూక్ష్మ విషయం చెప్తాను, వినండి. చితాభస్మాన్ని త్రిపుండ్రాలుగా ధరించిన వారిని, నిలువెల్లా భస్మోద్దోళనం చేసుకున్న వారిని, కారణాంతరమున శివవేషం ధరించిన వారిని, రుద్రాక్షదారులని, జటాదారులని, చివరికి పొట్టకూటి కోసం ఈశ్వరుడి వేషం వేసేవారిని కానీ, అసలు ఏ విధంగానైనా సరే విభూది రుద్రాక్షలు ధరించేవారిని మాత్రం ఎప్పుడూ కూడా ఇక మన యమలోకానికి తీసుకురాకండి సుమా అని హెచ్చరించాడు. గుణనిధి దమనుడుగా జన్మించుట. పూర్వోక్త విధాన యమదూతల నుండి గ్రహించిన గుణనిధి సూక్ష్మ శరీరాన్ని కైలాసం చేర్చారా శివదూతలు. కాలాంతరాన ఆ గుణనిధి కళింగ రాజ్యాన్ని పరిపాలించే ఆరిందముడు అనే రాజుకు దమనుడు అనే కుమారునిగా జన్మించాడు. పూర్వజన్మలో శివుని ముందు దీపం పెట్టిన పుణ్యానికి ఈ జన్మలో అతడు పురాస్మృతి కలిగి ఉన్నాడు. ఆరిందముడు అనంతరం దమనుడు రాజయ్యాడు. పూర్వ సంస్కారం వల్ల దమనుడు మహాశివభక్తుడై ప్రతి మాస శివరాత్రి నాడు మహాశివరాత్రి నాడు శివాలయాలన్నింటా దీపాలు వెలిగింపజేస్తూ దీపదానాలు చేస్తూ శివదీక్షాపరుడై ధర్మబద్ధుడై జీవించసాగాడు. తనే కాదు, తన రాజ్యంలో అందరి చేత శివారాధనలు దీపదానాలు చేయించాడు. అనంతరం శరీర ధర్మం రీత్యా కాలం చేశాడు. దమనుడు కుబేరునిగా పుట్టుట. తొలుతటి గుణనిధి తన ఉత్తరీయపు టంచుతో ఒత్తి చేసి శివుడి ముందు దీపం పెట్టిన పుణ్యానికి తదుపరి జన్మలో దమనుడనే రాజుగా జన్మించి అగణిత శైవారాధనలతో దీపదానాలతో పుణ్యాత్ముడై ఆ మరుసటి జన్మలో సాక్షాత్తు బ్రహ్మదేవుని పౌత్రుడైన విశ్రావసువుకు కుమారుడిగా జన్మించాడు. విశ్రావసుడు కొడుకు కాబట్టి వైశ్రవుడు అని వైశ్రవణుడని పిలుస్తుండేవారు.
పూర్వజన్మలోని పుణ్యఫలం వల్ల గతం అతని స్మృతిలోనే ఉండేది. ఆ కారణంగా అతగాడు ఈ జన్మలో కూడా శివభక్తుడై విరాజిల్లసాగాడు. పవిత్ర భాగీరథి తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అనుపమానమైన తపస్సు ఆచరించాడు. ఆ తపస్సులో పూర్తిగా శుష్కించిపోయాడు. శల్యావస్థలో ఉన్న వైశ్రవణుడిపై దయతలచి సతీ సమేతంగా సాక్షాత్కరించాడు రుద్రుడు. హస్తమస్తక సంస్పర్శతో వైశ్రవణుడిని పూర్వ పరిమాణ దేహుణ్ణి చేశాడు. కళ్ళు తెరిచాడు వైశ్రవణుడు. అతని కంటికి ఆదిదేవుణ్ణే అంటిపట్టుకుని ఉన్న అమ్మవారు కనిపించింది. ఆమెను చూసి అసూయపడ్డాడు. అసూయగా చూశాడు. నేనెంత తపస్సు చేసి ఏం లాభం? నా స్వామికి సర్వస్వమైపోయిన ఈ నెలత కన్నా అది కూడాను గాను కదా. ఈమె తపస్సు ఎంత గొప్పదో కదా అనుకుంటూ ఆమెను అదే పనిగా చూడసాగాడు. మహాసాధ్వి మహేశ్వరి వైశ్రవణుడి చూపుడు గురించి వేదాతీతుడికి వివరించబోయింది. దరహసించాడు దాక్షాయణీపతి. పుత్రతుల్యుడి వైశ్రవణుడు కేవలం నీ తపోవైభవం చూసి అసహ్యపడుతున్నాడే గాని అన్యదా భావించవు అని ఆమెకు బోధించాడు. అనంతరం వైశ్రవణుడితో, నాయన, నీ తపస్సుకు ఆనందించాను. నవ విధులకు నిన్ను నాయకుడిగా అనుగ్రహిస్తున్నాను. యక్షకిన్నర కింపురుష గుహ్యాకులకు పుణ్యజనులకు అధిపతి అవుతావు. అలకానగరం నీ రాజధాని అవుతుంది. నీతో నేను మైత్రీపూర్వకంగా మసులుతాను. ఆ నిమిత్తంగా నీ రాజధానికి చేరువలోనే నివసిస్తూ ఉంటాను. ఈ దేవి నీకు తల్లి వంటిది. ఈమెకును కూడా నమస్కరించి ఆశీస్సులు పొందు అని చెప్పాడు. అలాగే నమస్కరించాడు వైశ్రవణుడు. అతనిని దీవించమన్నాడు రుద్రుడు. రుద్రాన్ని దీవించింది. నాయన, నీ శివభక్తి నిర్మలమై దినదినాభివృద్ధి చెందాలి. నీ స్ఫుటిత నేత్రం గోరోచన వర్ణం కలిగి చూపరులకు అందంగా కనిపిస్తుంది. హరుడిచ్చిన వరము అతి త్వరలోనే ఫలించాలి. అలాగే నారోప విభవాదులకు అసూయాగ్రస్తుడవైన కారణంగా ఇక నుంచి కుబేరనామంతో వర్ధిల్లుతావు నువ్వు అని కులపాలిక దీవెనలకు కృతార్థోహం అంటూ తలదాల్చాడు కుబేరుడు. అనంతరం కుబేరుడు అలకాపురి నేలసాగాడు. శివుడిచ్చిన వరం ప్రకారం కుబేరుడికి చేరువలోనే ఉండాలి కదా. అందుకని కుబేరుడి కోరికపై రుద్రుడు కైలాస పర్వతం తరలాడు. శివుడు కైలాసము చేరుట. సతీ సమేతుడై కైలాసాన్ని అధిరోహించి ఒక్కసారిగా తన డమరుకాన్ని మ్రోగించాడు. ఆ నాదం భూన భోంతరాల నుండి వ్యాప్తమైపోయింది. బ్రహ్మ విష్ణాదులందరూ బారుల తీర్లు వచ్చి స్వామివారి ముంగట నిలిచారు. నారదాది ఋషులు, మూర్తిమంతాలైన నిగమాగమాదులు, సిద్ధులు, ప్రమద గణాలు, భక్తులు అందరూ తరలివచ్చారు. వీరు కాక ఇంకా అగణితమైన గణాధిపతులు, చిల్లర మల్లర గణాలు, ఊహించడానికి కూడా వీల్లేనంత మంది వచ్చి చేరారు. వృషధ్వజుడి సన్నిధికి అందరికందరిగా కానీ ఉన్నవారందరికీ 1000 చేతులు, 3 కన్నులు, జటామకుటాలు, జటలపై జాబిల్లులు, హారకొండల కేయూర ముకుటద్వలంకారాలు, అందరూ అనిమాది గుణసంపన్నులు, అజహరి సన్నిభులు, నీలకంఠులు, ఈ విధంగా అనేకానికులు అంజలిబద్ధులై పరదేవతా సహితుడైన తనని ఆరాధిస్తుండగా కైలాసంలో నివాసయోగ్యాలైన సౌదాదిక నిర్మాణానికై విశ్వకర్మకు ఆజ్ఞలనియ్యడం, విశ్వకర్మ ఆ యానతిని తక్షణమే నిర్వర్తించడం, కాలాధికుడైన కంటేకాలుడు లోక వ్యవహారార్థం సుముహూర్తాన్ని ఆరోహించి కైలాస శిఖరాగ్ర నగర ప్రవేశం చేయడం, అన్నీ ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. అనంతరం రుద్రాజ్ఞతో అందరూ తమ తమ తావులకు తరలిపోయారు. ఈ విధంగా శివుడికి కుబేరుడికి సావాసము, తత్పరంగా శ్రీవారికి కైలాసవాసము తటస్థించాయి. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంబికానాథ పాదార్పణమస్తు. స్వస్తి.